2026లో ఎవరైతే డీసెట్ ద్వారా డిఆర్ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మెయిన్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో మెయిన్గా కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లలో చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో మనకు 10th క్లాస్లో సంస్కృత్ ఉంటుంది. సో కొంతమంది సంస్కృత్ చేయడం వల్ల వాళ్ళైతే ఎలిజిబుల్ ఉండదు. సో ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారో లేదో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ఎలిజిబుల్ లేని వాళ్ళు మీరు ప్రిపేర్ అయిన వేస్ట్, ఎందుకంటే వెరిఫికేషన్లో మీరైతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా తెలుగు మీడియం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీరు అప్ టు 10th తెలుగు మీడియం చదివినా, అప్ టు 10th తెలుగు చదివి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం చదివినా, ఆర్ మీరు మొత్తం అప్ టు ఇంటర్ కూడా తెలుగు మీడియం చదివినా మీరు ఎలిజిబులే, నో ప్రాబ్లం, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ప్రైవేట్ స్కూల్స్లలో 10thలో ఎవరికైతే తెలుగు లేదు, కంప్లీట్గా తెలుగు లేదు, ఓన్లీ సంస్కృత్ ఉంది, సో అలాంటి క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో మెయిన్గా మనకు ఎలిజిబిలిటీ ఏముంటుంది అంటే 10thలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. సపోజ్ 10thలో లేదు, 10thలో లేకపోయినా ఇంటర్మీడియట్లో మీరు ప్రైవేట్ నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, మెజారిటీ మనకు 2012 2010 తర్వాత అందరూ చైతన్య నారాయణలో చదవడం వల్ల కొంతమందికి 99% అన్ని కాలేజెస్లో మనకు సంస్కృత్ ఉంటుంది, తెలుగు ఉండదు. కొన్ని కాలేజెస్లో తెలుగు ఉంటుంది. సో ఎవరైతే తెలుగు తీసుకుంటారో వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే ఇంటర్ కూడా సంస్కృత్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో 10thలో సంస్కృత్ ఉండి ఇంటర్లో సంస్కృత్ ఉంది, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్, మొత్తానికి నాట్ ఎలిజిబుల్. కంపల్సరీగా తెలుగు అనేది ఒక లాంగ్వేజ్గా ఉండాలి. సో ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 10thలో కొంతమందికి మనకు తెలుగు బై సంస్కృత్ అని పడుతుంది, తెలుగు ఆర్ సంస్కృత్ అని ఉంటుంది. మనకు కొన్ని స్కూల్స్లో ఏం చేస్తారంటే తెలుగుకి 80 మార్క్స్ ఉంటుంది, సంస్కృతి 20 మార్క్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా చైతన్య నారాయణ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, ఏదో ఒక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆర్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూల్స్లలో మనకు తెలుగుకి 80 మార్క్స్ ఉంటుంది అండ్ సంస్కృత్కి 20 మార్క్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఎట్లుంటుంది అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వారి సంస్కృత్ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ అబ్బాయి 10th క్లాస్లో తెలుగు మరియు సంస్కృత్ రెండు కలిపి కాంబినేషన్ చదివారు కాబట్టి సో ఇలాంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఇస్తున్నారు. సో మెజారిటీ మనకు తెలుగు చదివి ఉండాలి, తెలుగుతో పాటు వేరే చదివిన నో ప్రాబ్లం, కానీ తెలుగు ఉండాలి కంపల్సరీ. సో తెలుగు మీకు ఉంది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో తెలుగు ఆర్ సంస్కృత్ ఉన్న వాళ్ళు మీరు అందరూ ఎలిజిబులే. సో మీరు చూసుకోండి. సో చాలా ఇయర్స్ అయి ఉంటుంది కాబట్టి కొంతమందికి గుర్తుండదు. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఓపెన్ చేసుకొని తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు ఆర్ సంస్కృత్ అన్న ఉండాలి, ఓన్లీ తెలుగు అన్న ఉండాలి. కొంతమందికి ఓన్లీ తెలుగే ఉంటుంది 100 మార్క్స్. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్, కంప్లీట్గా తెలుగు ఉన్నోళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ తెలుగు ఆర్ సంస్కృత్ ఉన్నోళ్ళు వీళ్ళు మాత్రమే. తెలుగు కాకుండా ఓన్లీ హిందీ, ఓన్లీ సంస్కృత్ ఇలాంటి వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అక్కడ వాళ్ళకి హిందీ ఉంటుంది, హిందీ కావచ్చు, సంస్కృత్ కావచ్చు. సో తెలుగు లేకుండా వేరే లాంగ్వేజెస్ ఉంటాయి, నాట్ ఎలిజిబుల్. సో ఇది మనకు ఎలిజిబిలిటీలో ఉన్నదండి. సో ఇలాంటి వాళ్ళు మీరైతే చేసుకోరాదు, అప్లై చేసినా వేస్టే, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఈ ఎలిజిబిలిటీ పెట్టలేరు, కాకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మ్యాథ్స్ బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ గ్రామర్ కంప్లీట్ పీడిఎఫ్ అంటే అది ఒక్కటి చదివితే సరిపోతుంది. తెలుగు మీడియం వాళ్ళకు 20 మార్క్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకు ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన 10 మార్క్స్కి సంబంధించిన నోట్స్ కావచ్చు అవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక 4 to 5 డేస్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కాలేజ్ లిస్ట్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి ర్యాంక్ వస్తేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో సీట్ వస్తే మీకు 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి మీకు టీచర్ జాబ్ రావడానికి. ఎందుకంటే ఇవి మనకు డిస్ట్రిక్ట్ జాబ్స్. మీ డిస్ట్రిక్ట్స్లో ఎంతమంది అయితే టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో అందులోనే కాంపిటీషన్. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో మనకు కాలేజ్ ఉండదు. సో మహా అయితే ఎవ్రీ ఇయర్ ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్లో వస్తారు. అంటే ఒక 10 ఇయర్స్లో మనకు దాదాపు ఒక 2,000-3,000 మెంబర్స్ యాడ్ అవుతారు. సో ఇది అన్ని జాబ్స్కి ఉండే ఎలిజిబిలిటీ కాదు ఇది. సో ప్రతి జాబ్కి డిగ్రీ ఉండాలి, ఇంటర్ ఉండాలంటారు, కానీ దీనికి డిఎడ్ ఉండాలి. సో ఈ 1-2 మంత్స్ కూడా ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో, సో సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే సీట్ ఈజీగా రావడం జరుగుతుందండి. మీరు ఇంటర్ అయినా డిగ్రీ అయినా సిలబస్ చదివితే సరిపోతుంది. సో నేను ఇంటర్ కదా ఇప్పుడు నేను క్రాక్ చేయగలుగుతా అంటే మీరు ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ 10th చదివారు, ఆ నాలెడ్జ్ ఆ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు 10th క్లాస్కి సంబంధించిన సిలబసే ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో లింక్స్ అన్ని కింద ఉన్నాయి. సో ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే అవి కింద మీరు మెన్షన్ చేస్తే మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.